నాన్న నాన్న నాకు ఇద్దరు పిల్లలు 5 పిల్లలు నువ్వు చచ్చిపోతే నాకు ఇంత చూస్తున్నట్టు. ఏమిట్రా పిచ్చి కూతలు? పిచ్చి చూతలు కాదు నాన్న, తోడుదోలు చెప్పారు. నువ్వు రమ్మన్నాను దా నాన్న. వాడు వాడు వెధవేషాలు ఇక్కడ సాగవు కానీ గడితోనే చెప్ప. ఏమిరా మానవ, జమీందారు గారు అల్లుడు కాబోతున్నాడనే అహంకారమా? రుంగురుంగాకి ఆగ్రహం వస్తే సర్వనాశనం, జాగ్రత్త. ఏమిటి బాబు, జమీందారు అల్లుడవుతున్నాడా? అమ్మా సుబ్బి, మళ్ళీ ఏమొచ్చిందండి? దొరా దొరా, నా చేతిలో సూ అనే అక్షరం ఉందా దొరా? లేదురా. ఇంకా రాదా? 1 రూపాయి ఇస్తాను, చొక్కా కూడా ఇస్తా దొరా. సరిగ్గా చూసి చెప్పుదారా. భ్రష్టుడా, మాకు లంచం పెట్టి అబద్ధాలు చెప్పమంటావరా? ఒక్కరి కాదు 100 ఇచ్చినా సరే నీకు సుబ్బులు దక్కదు. దొరా, ఎంత నిజాయితీ, ఎంత నికార్సైన మాట. ఏడా గాడిద, ఇప్పుడే బుద్ధి వచ్చిందా? నీకెప్పుడొచ్చిందిరా బుద్ధి? ఇంతకు ముందు నన్ను తిట్టలా, వెళ్ళి బొమ్మను కేక పెట్టలా? క్షమించండి క్షమించండి, ఎవడో ముష్టివాడు అనుకున్నాను. దొరా, నాకు జమీందారికి మామగారు అయ్యే యోగం ఉందా? ఉందిరా, కానీ నువ్వు చేసిన పాపాల వల్ల ఆ యోగం దూరం అయిపోతోందిరా. అంటే అసలు ఉంది కదా. నువ్వు చేసిన పాపాలకు శిక్ష వేసుకునే వరకు నీ బిడ్డకు పెళ్లి కాదురా. అయ్యో, మీరేం పాపాలు చేశారండి? ఒక్కటా? నా నెత్తి మీద ఉన్నన్ని చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. దొరా, మరి ఇలా దయచేయండి. అదా రండి, దయచేయండి. కూర్చోండి దొరా. నా పాపాల్లో వేటి వల్ల ఈ యోగం దెబ్బతింటుందో కాస్త చెప్తారా? దిద్దుకుంటా. ఒక ఉత్తమ ఇల్లాలి కాపురంలో నిప్పులు పోసావు, ఆలు మగలను పెళ్లినాడే విడతీశావు. ఎవరబ్బా? అంటే ఇటీవల కేసా? అవునరా, ఆ పిల్ల ఉసిరే నీ బిడ్డ కొడుతోంది. ఎవరి కోసం నువ్వు ఈ పాపాలన్నీ చేశావో వాడే నీకు దూరం అవుతాడు, వాడే నిన్ను మోసం చేస్తాడు. ఇంకెవరు? మా అల్లుడు భుజంగం గారే. ఆ పిల్ల ధర్మయ్య గారు రాధమ్మే. ఓడి తుచ్చుడా, నువ్వేనా ఆ బిడ్డ మీద నింద వేసింది? నువ్వేనా ఆమె భర్త మనసు విరిచింది? అబ్బాబే, నేను కాదు దొరా, అదంతా ఆయనే, ఆ జమీందారు గారే చేసింది. నేను వంత పలికాను. పలుకుతావు. అదేమిటి దొరా, కలిపేస్తున్నారు? పంప తీసి తంతారా? వంపలు తీసే వాళ్ళని తనటమే కాదు, నరికినే పాపం లేదు. దొరా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే. ఇంకా చూస్తావురా? ఆ భుజంగాన్ని తీసుకెళ్లి రాధ భర్త దగ్గర నిజం చెప్పించే వరకు నేను కనిపిస్తూనే ఉంటాను. నీకు 3 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా చెప్పిన పని పూర్తి చేసి రాధ కాపురం చక్కబెట్టావా సరి, లేదా 4వ రోజున ఈ కత్తితో నీ పేగులు తోడేస్తాను. కష్టపడి త్వర, మీ చేతులు ఖరాబు. అయితే చెప్పినట్టు చేస్తావా? ఆ జమీందారు వినడే. వినకపోతే ఇద్దరిని చంపేస్తా. చెప్పు, నా పేరు చెప్పు. ఈ వేణు పగబడితే వాడిని ఎవరో కాపాడలేరని చెప్పు. వేణు, మీరు వేణు? అవును, 3 రోజులు గడువు. జాగ్రత్త. రజని, ఎందుకంత కోపం ఎందుకుంటావు? ప్రేమని పెళ్ళని కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు పారిపోయి ఈ ఊళ్ళో దాక్కుంటారా? తీరా నేను వెతుక్కుని వస్తే నన్ను దిక్కుమాల గొడ్ల చావిట్లో దించుతారా? పొరపాటు, మనం వచ్చాక అసలు గోట్లను తోలేసాగా. అసలు ఇంట్లో ఎందుకు ఉంచలేదని? ఓ అదే, ఈ పల్లెటూళ్ళలో మనం జమీందారులం కదా, వంశం గిట్ట అది ఇది ఉంటాయి. మనం ప్రేమికులమైనా పెళ్లి కాకుండా ఒక ఇంట్లో కలిసి ఉంటే ఒప్పుకోరు, వెలేసి వేస్తారు దొంగ వేధవలు. అది అయితే పెళ్ళాడండి. ఆడదాం, అందుకేగా తాపత్రయం అంతా తెల్లాటప్పటికి ఆడేద్దాం. అప్పటిదాకా ఆడుకుందాం. ఎవరు వస్తారో నా కౌగుల్లోకి. 1 2 3 నువ్వా ఫోనకలు? కొంప ములిగింది బాబు, కాసేపట్లో వాడి ఇక్కడికి వచ్చేస్తాడు. అంతకుడు బాబు, అంతకుడు అంటే వేణు చిత్తం. అయ్యో, వాడిని ఎప్పుడో ఊరు తీశారు, వాడి దయ్యం వచ్చి ఉంటుంది. దయ్యంలాగే వచ్చాడు బాబు, వాడు జైల్లోంచి పారిపోయి వచ్చాడంట. ఫోనకలు, నువ్వు తాగున్నావు,
ఇంటికి పోయి రేపు పొద్దున్న రేపు ఇంటికి పోతే వాడు చంపేస్తాడు బాబు. ఇక్కడ ఉంటే నేను చంపేస్తాపు. పర్యాటకాలకి ఇది సమయం కాదు బాబు. వాడు ఇక్కడికి వస్తాడు, మనల్ని చంపేస్తాడు. చెప్పడం నా ధర్మం. ఇక నా దారి నేను చూసుకుంటాను బాబు. రైనే ఏమిటండి? ఏం లేదు, సన్నాసి వాళ్ళు ఏళ్ళు చూపిస్తే గుండె కరుస్తారు. ఒక కూని కూర నా మీద పగబట్టాడు. ఆ, నిజం తెలిస్తే కాళ్ళ మీద పడతాడనుకో, ఈ లోపల ఏమైనా చేస్తే చేయొచ్చు. అందుకని మనం ఇక్కడి నుంచి క్యాంప్ ఎత్తేద్దాం. ఇప్పుడేనా? ఎప్పుడు అనుకుంటే అప్పుడే. ఉమ్.